నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, హత్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. జన సైనికులకు ప్రతినిత్యం జనసేన పార్టీ అండగా ఉంటుంది. జేఎస్పీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నేతల వెల్లడి. జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఈ నెల 25 నుండి ఆగస్టు 10 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించనున్నాం. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి. వార్తల్లోని వివరాలు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ రాష్ట్రంలో చేసిన రాజకీయ హత్యలు, విధ్వంసాలు, అరాచకాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ మండిపడ్డారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఆకాంక్షతోనే తప్పుడు ప్రచారాలను చేస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ పాలనలో జరిగిన ఆకృత్యాలను ఇంకా ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ఢిల్లీ వేదికగా జగన్ చేపట్టిన ధర్నాలు ఇచ్చిన సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. వినుకొండలో చనిపోయిన వ్యక్తితో పాటు చంపిన వ్యక్తి కూడా వైసీపీ వారు కాదా అని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులను కేటాయించి ఆదుకోవడానికి చూస్తుంటే దీనిని చూసి ఓర్వలేకే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, దోపిడీ, రాష్ట్రానికి జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో నుండి తెలుగు ప్రజలంతా కూడా చేదరించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి నోట రాజకీయ హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, ఇలాంటి విధ్వంసాలు కానీ, అలాంటి పదాలు ఆయన నోటు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందని భావిస్తున్నారు ప్రజలంతా కూడా. నేను ఒకటే సవాల్ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి 45 రోజుల్లో ఈ రాష్ట్రంలో 30 పైగా రాజకీయ హత్యలు చేశారని చెప్పావు. నీకు దమ్ము, ధైర్యం, నీ దగ్గర సమాచారం ఉంటే ఆ 30 మంది హత్య కాబడినటువంటి వాళ్ళ పేర్లు ప్రకటించమని కోరుకుంటున్నాం. 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నావు, ఆ పేర్లు ప్రకటించండి. ఆస్తులు విధ్వంసం అయినటువంటి వాళ్ళ పేర్లు ప్రకటించండి. వారు ఎవరన్నా ప్రజలు తెలుసుకుంటారు. అంటే మీ ప్రభుత్వ పాలనలో మీరు చేయించుండే రాజకీయ హత్యలు, విధ్వంసాల గురించి, మీ అరాచకాలతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళతో గుర్తుకొచ్చి ఆ సంఖ్య మీరు చెప్తున్నట్టుంది తప్ప ఈ రాష్ట్రంలో 45 రోజుల్లో ఎలాంటి రాజకీయ హత్యలు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ప్రోత్సహించలేదు. కేవలం 4 రాజకీయ హత్యలు అనేవి జరిగితే కూడా అందులో అది వ్యక్తిగత కారణాలతో జరిగాయి తప్ప రాజకీయంగా చేసిన హత్యలు కానే కాదు. వినుకొండలో మీరు ఏ హత్యల గురించి ఈరోజు ప్రచారం చేస్తున్నారో అది మీ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యవహారం. చనిపోయిన వాడు వైకాపా వాడే, చంపేసినవాడు వైకాపా వాడే. కేవలం దాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగదార్చడం కోసం ఈరోజు తప్పుడు ప్రచారాలు సిద్ధపడుతున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా ఆర్థికంగా నిధులు ఇస్తూ రాష్ట్రం ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని ఓర్వ లేకుండా ఆ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఈరోజు తప్పుడు ప్రచారానికి ఢిల్లీలో సిద్ధపడ్డారని తప్ప వేరేటి కాదని సందర్భం తెలియజేసుకుంటూ, జన సైనికులకు ప్రతినిత్యం జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఆరణి కవిత, యువ నాయకులు ధీరజ్ స్పష్టం చేశారు. గురువారం చిత్తూరు నగరంలోని పీసీఆర్ కూడలి వద్ద జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు యువతతో పాటు జనసేన అభిమానులు పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ,
జేఎస్పీ ఆధ్వర్యంలో 4వ సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే సభ్యత్వ నమోదులో చేరేందుకు యువతతో పాటు జనసేన అభిమానులకు ఉన్న అనుమానాలను తొలగించేందుకే ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు పొందే ప్రతి కార్యకర్త ఆధార్ కార్డుతో పాటు 500 రూపాయల రుసుము చెల్లించి సభ్యుడిగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే సభ్యత్వ నమోదు పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, ప్రమాదం సంభవించి ఎవరైనా కార్యకర్త మరణిస్తే వారికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జన సైనికులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా 50,000 రూపాయలు ప్రమాదంలో గాయపడిన వారికి అందిస్తామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని, ఇప్పటికే దాదాపుగా 2 కోట్ల మందికి పైగా గడిచిన 3 సంవత్సరాల కాలంలో సభ్యత్వ నమోదు చేసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత మంది జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి ఎల్లప్పుడూ జేఎస్పీ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ నాయకులు సర్వన, యువ నాయకులు మురళి, వినోద్, యుగంధర్, రమేష్, హర్ష, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. తేదీ వరకు ప్రారంభించడం జరిగింది. ఇది 4వ విడత సభ్యత్వాలు నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిత్తూరులో మేము ఇక్కడ చాలామందికి సభ్యత్వాలు ఎలా చేసుకోవాలో తెలియకుండా మమ్మల్ని కూడా ఎలా చేసుకోవాలి అని అడుగుతూ ఉండడం వల్ల ఇక్కడ డ్రైవ్ చేయడం కోసం అనేసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అడిగిన వాళ్ళకి క్లారిటీ ఇస్తూ ఎలా చేసుకోవాలి, ఎలా సభ్యులుగా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ ఇస్తూ ఇక్కడ సభ్యత్వం నమోదు చేస్తూ ఉన్నాము. సభ్యత్వం నమోదుకి కావాల్సింది సభ్యుడిగా జాయిన్ అయ్యే వ్యక్తి ఆధార్ కార్డు, ఒక ఫోటో, 500 రూపాయలు, నామినీ యొక్క ఆధార్ నెంబరు. సభ్యుడిగా జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన సభ్యుడికి గ్యారంటీ ఉండాలి కాబట్టి మెంబర్షిప్తో పాటు ఇన్సూరెన్స్ కూడా భద్రతగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి జన సైనికులంతా వాలంటీర్స్తో పాటు ఇక్కడ సమావేశం చేసి మెంబర్షిప్లు చేస్తూ ఉన్నాం. జై జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా చిత్తూరులో ఘనంగా మేము స్వచ్ఛందంగా అందరూ వాలంటీర్లుగా వచ్చి ఆటో కార్మికులు కానీ, పీడీ కార్మికులు కానీ, ఇతర వర్గాలకు చెందిన అందరూ కానీ, యువత కానీ అందరూ భారీ సంఖ్యలో వచ్చి వాలంటీర్గా వాళ్ళు వచ్చి వాలంటీర్గా సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పార్టీ తరఫున సభ్యత్వంలో 20 కోట్లు పైగా అందరికీ చెల్లించడం జరిగింది. అందులో 300కు పైగా మృత్యువాత పొందిన అమరవీరులుగా భావిస్తున్న మా పార్టీ తరఫున వారు 300 మంది పైగా మరణించారు. వాళ్లకు 5 లక్షల రూపాయలు దాని ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరు కాన్స్టిట్యున్సీలో చుమ్మిందపాలెంకి చెందిన మన మురుగా కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వడ్డారపల్లిలో చెందిన మన ఆర్ఎన్ గిరీష్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకు కూడా మనం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వాన్ని ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకొని అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి ఆదేశించారు. గురువారం ఆమె మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర పంచాయతీ కమిషనర్ కృష్ణతేజ ఆదేశాల మేరకు అన్ని పంచాయతీలలో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన త్రాగునీటిని అందించడం, చెత్త దిబ్బలను తొలగించడం, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన ఫోటోలను PR1 యాప్లో పొందుపరచాలన్నారు. గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు. వారోత్సవ కార్యక్రమాలు మొదలు పెట్టాలని కూడా వాళ్ళకందరికీ కూడా తెలపడం జరిగింది. నిన్న జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా అందరికీ కూడా తెలియపరిచినాము. అది కాకుండా ఇంకొకటి ఏమంటే గ్రామాలలో 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనము ట్యాంకులు క్లీన్ చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది. మనకుండే అన్ని ట్యాంక్స్ కూడా పంచాయతీ సెక్రటరీలు 15 రోజులకు ఒకసారి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎక్కడైతే మనం క్లీన్ చేస్తామో ఆ క్లీన్ చేసిన అతని వర్కర్ నేమ్ కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఆ రిజిస్టర్లో రాయమని
మాకు సూచనలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సార్ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు కూడా మేము ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాము. మేమన్నీ కూడా గ్రామ పంచాయతీల్లో ట్యాంక్ క్లీనింగు, నెక్స్ట్ డ్రైనేజ్ క్లీనింగు, ఎక్కడైతే పెద్ద పెద్ద కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా తీయించడం కూడా జరుగుతూ ఉంది. దానికి కూడా మనకు జిల్లా కమిషనరేట్ నుంచి PR1 యాప్ అనేది కూడా ఒకటి రావడం కూడా జరిగింది. ఆ PR1 యాప్లో మనం ఎక్కడెక్కడైతే రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ ఏమంటే ఎక్కడెక్కడ కుప్పలు ఉన్నాయి, ఎక్కడ డ్రైన్స్ సీట్ తీయాలి మనము, ఇవన్నీ కూడా మేము ఆ యాప్లో ఖచ్చితంగా మేము దాన్ని రిజిస్టర్ చేయాలి. మొదట్లో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడైతే మేము క్లీన్ చేస్తామో ఆ క్లీనింగ్ సేమ్ ఫోటో ఉండాలి. ఆ సేమ్ ఫోటో కాకుండా దాన్ని చూపించి వేరే ఫోటో ఎక్కడైనా పెడితే మేము కూడా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఆ కమాండ్ కంట్రోల్లో కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క పర్సన్ని మేము అలాట్ చేస్తూ ఉన్నాము, చేయాలని కూడా అనుకుంటా ఉన్నాము. కాబట్టి వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళతో మాట్లాడి ఏది ఫోటో పెడతారో, ఏది రిజిస్టర్ చేసి ఉంటారో దాన్ని మాత్రమే క్లీన్ చేసినట్టు మనం చూపాలి. వేరే ఎక్కడైనా చూస్తే మేము దాన్ని ట్రేస్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళకి తెలియవచ్చి అదేవిధంగా రిపీట్ అవుతుంటే వాళ్ళ మీద తగు చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాము పంచాయతీ సెక్రటరీలకు అందరికీ కూడా. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా జయప్రదం చేయాలి. ఈ వారోత్సవ కార్యక్రమంలో కూడా ఎక్కడైనా తేడా వస్తే కూడా ఇబ్బంది లేకుండా కూడా మేము చూసుకుంటాము. ఇది ఎందుకంటే ప్రజలకు సంబంధించినది. పారిశుద్ధ్యము, మంచినీరు ఇవ్వాలనేది మనం ప్రజల్ని ఆరోగ్యపరంగా చేయాలంటే ఇది మేము మొదటగా గ్రామ పంచాయతీలో చేసిన ప్రాథమిక కార్యక్రమం. గుర్తు తెలియని 10 మంది దుండగులు కారును వెంబడించి యజమానిని, డ్రైవర్ను గాయపరిచి కారును అపహరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరు నుండి మనారం అనే వ్యక్తి కారు డ్రైవర్ విజయసింహతో కలిసి చిత్తూరు దర్గా సర్కిల్ వద్ద బంధువులను కలవడానికి వస్తూ ఉండగా వెనుక మరో కారులో సుమారు 10 మంది వెంబడిస్తూ వచ్చి గిరిపేట అమూల్ డైరీ వద్ద కారును ఆపి డ్రైవర్ను, యజమానిని రాడుతో గాయపరిచి వారి కారును కూడా అపహరించారు. కానీ అపహరించిన కారును కుక్కలపల్లి వద్ద ఆపివేసి అక్కడి నుండి దుండగులు మరో కారులో వెళ్లిపోయారు. ఫిర్యాదు అందుకున్న DSP రాజగోపాల్ రెడ్డి, 1 టౌన్ CI విశ్వనాథ్ రెడ్డి, 2 టౌన్ CI ఉరసయ్య సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల నుండి వివరాలు అడిగి సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వెరిఫై చేస్తున్నాను. రోడ్ల కారు రోడ్లో పోతుంది, పక్కన లాగినాడు. నా పేరు సురేష్, నా ఊరు கிருஷ்ணகிரி. பெங்களூர்லேருந்து வண்டி கார் பின்னாடி குஜராத் பாசிங் காரு அவங்க பின்னாடியே ஃபாலோ பண்ணின்னு இது டேரி நோ பேர் டெமோல் டேரி ஆப்போசிட் கார் ஃபாலோயிங் ஆக்சிடென்ட்டு போயிட்டு ராடு பெரிய ராடு எடுத்து போய் கண்ணாடி ஓடிச்சாங்க. ஆளுக்கு வந்து ஒரு 10 டைல் போட்டிருக்காங்க, அடி ராடு போட்டிருக்காங்க, காலில் அடிச்சிருக்காங்க. அப்புறமா காரை எடுத்துன்னு போயிட்டாங்க திருப்பி. இது டோல் ஃபர்ஸ்ட் டோல் கோல்லம்பட்டி கூக்கல்பள்ளின்ற வண்டி உள்ளே எடுத்து போய் நிப்பாடி வச்சுருக்காங்க. ஒரு 10 பேர் இருந்தாங்க, அப்படியே ஃபாலோ பண்ணி வந்தாங்க. கார் ஆக்சிடென்ட் பண்ணுற மாதிரி ஏதோ போதையில் இருந்தாங்கன்னு தெரில, ஆள் தெரியல, யாருமே தெரியல. பின்னாடியே ஃபாலோ பண்ணி வந்தாங்க, டோல்லேருந்து அங்கே தெரில. கிட்ட வந்தும்போது தான் தெரியும், கரெக்டாக மேலே அடிக்கும்போது தான் கரெக்டாக அப்படியே அடித்தாங்க. அவங்க என்ன பண்ணாங்க, ஓரமாக கட்டிட்டு ஸ்டாப் பண்ணிட்டாங்க. வந்து கண்ணாடி ஒடிச்சிட்டாங்க. அவ்வளோ ராடு வச்சுருந்தாங்க. 2 பேர், டிரைவர் ஒன்று, இன்னொரு நம்ம ஃப்ரெண்ட்ஸ் 2 பேர் தான் இருந்தாங்க. அவங்க கூட காரு அப்படியே அவங்க இறங்கிட்டு அடிச்சுட்டு அவங்க கார் எடுத்துன்னு போயிட்டாங்க. ఈ నెల 28వ తేదీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతుందని కోఆర్డినేటర్ మీరా సాహెబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు జరిగే తరగతులకు హాజరు కావాలన్నారు. 2022-23, 2023-24 బ్యాచ్ విద్యార్థులకు 2వ సంవత్సరం ట్యూషన్ ఫీజు ఆగస్టు 18వ తేదీ లోపల చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు
7382929664 అనే నెంబర్ను సంప్రదించాలన్నారు. కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ జరుగుతాయని తెలియజేయడానికి ఈ విద్యార్థులు ఆదివారాల్లో వీళ్ళ క్లాసెస్ ఉంటాయి. 28వ తారీఖు ఆదివారం, అదేవిధంగా 4వ తారీఖు ఆదివారం, అదేవిధంగా 9, 10, 11 తేదీల్లో కూడా సెకండ్ సాటర్డే, సండే, ఆ తర్వాత వచ్చేటువంటి సండే, ఈ 5 రోజుల్లో వీళ్లకు క్లాసెస్ జరపడం జరుగుతుంది. వీరు ఈ విద్యార్థులు ఈ క్లాసులకు అటెండ్ అయ్యి అక్కడ చెప్పేటువంటి సునిశ్చితమైనటువంటి ఆ రివ్యూస్, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్లో లాంగ్వేజెస్, ఆప్షనల్స్, స్కిల్ సబ్జెక్ట్స్ మూడిటిల్లో కూడా వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి యూనిట్స్ అన్నింటి మీద ఒక ఓవర్వ్యూతో పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందుకు విద్యార్థులు అటెండ్ అయితే వారికి బెనిఫిట్ అనేది జరుగుతుంది సబ్జెక్ట్ పరంగా. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి సెకండ్ సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 28వ తారీఖు నుండి ఈ క్లాసులకు అటెండ్ కావాలి అనేది మా విజ్ఞప్తి. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారు కొంత ఈ సబ్జెక్టులో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా 22, 23, 23, 24లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్కు వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 18వ తారీఖును చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది యూనివర్సిటీ అధికారులు. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా 2022, 23 బ్యాచ్ విద్యార్థులు, అదేవిధంగా 2023, 24 విద్యార్థులు కూడా దీన్ని ఆ రిజిస్ట్రేషన్ ఫీ ఇన్ టైంలో పే చేసి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల 2వ ఘాట్ రోడ్లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్తున్న లారీ బోల్తా పడి పిట్టగోడను ఆనుకొని ఆగిపోయింది. ఫుల్ లోడ్తో కొండపైకి వెళ్తున్న లారీ నుంచి చక్రాలు విడిపోవడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మేఘాలయ ప్రధాన న్యాయమూర్తి వైద్యనాథన్, మైసూర్ మహారాణి ప్రబోధ్ దేవి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.